ఇంకా ఎస్టర్డే మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ గురించి కూడా చెప్పుకున్నాం గదా! అట్లనే ఒక కాంపోనెంట్‌ని ఎలా రాయాలి వేరే కాంపోనెంట్ ద్వారా అనేది కూడా చెప్పుకున్నాం. ఒక 2 మినిట్స్ చూద్దాం దాని గురించి. సో, ఫస్ట్ నార్మల్‌గా ఏంటి అనంటే ఎక్స్‌పోర్ట్‌లో మనం ఏదన్నా ఒక కాంపోనెంట్‌ని ఇంకొక కాంపోనెంట్‌లో యుటిలైజ్ చేయాలంటే వి నీడ్ టు ఎక్స్‌పోర్ట్. ఓకే. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్‌ని యూజ్ చేసి సో, ఎక్స్‌పోర్టింగ్ ది వీఆర్ ఎక్స్‌పోర్టింగ్ దిస్ కాంపోనెంట్ ఓవరాల్ ఒక కాంపోనెంట్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసి వీఆర్ యూజింగ్ ఇన్ అనదర్ కాంపోనెంట్. ఓకే. ఇక్కడ మనం ఎక్స్‌పోర్ట్ చేసాము. ఈ హోటల్ అనే కాంపోనెంట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఈ app.jsxలోకి ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో, అక్కడ ఎక్స్‌పోర్ట్ చేయకపోతే ఇక్కడ ఇంపోర్ట్ చేయలేం. ఆ ఇంపోర్ట్ చేసిన కాంపోనెంట్‌ని ఇక్కడ మనం యూజ్ చేసుకున్నాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. ఓకే. ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అయిన తర్వాత మనకి ప్రాప్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. సో, ప్రాప్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రాపర్టీస్. ఓకే. ప్రాప్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రాపర్టీ. సో, ఈ ప్రాపర్టీలు ఏంటంటే పాస్ డేటా ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్‌కి మనం డేటాని పాస్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. అంతేగాని వి కాంట్ ఎడిట్ ఆర్ చేంజ్. అసలు ఇది ఎందుకుది అంటే ఏపీఐలో నుంచి ఒక డేటా వచ్చిన తర్వాత మనం అన్నిట్లికి ఇలా డేటా అనేది ప్రాప్స్ ద్వారా పాస్ చేసుకుంటాం అనమాట. ఒక డేటా అనేది హోటల్ డేటా అనేది నాకు మెయిన్ యాప్.jsx కాంపోనెంట్‌లో ఉంది. ఈ కాంపోనెంట్ నుంచి నాకు ఇంకొక కాంపోనెంట్‌కి డేటాని పాస్ చేయాలి ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ పాస్ చేయడానికి ఒక పేరెంట్ నుంచి చైల్డ్‌కి పాస్ చేయడానికి వి విల్ యూజ్ ద ప్రాప్స్. ప్రాప్స్ అంటే ప్రాప్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాప్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీస్. ప్రాప్స్ అనేవి ఏంటంటే ప్రాప్స్ ఆర్ రీడ్ ఓన్లీ వి కాంట్ ఎడిట్ ఆర్ చేంజ్. అంటే మనం దాన్ని ఒకవేళ నేమ్ చేంజ్ చేయాలి, వచ్చిన ప్రాపర్టీ వాల్యూని చేంజ్ చేయాలి అంటే వి కెనాట్ చేంజ్ ఆర్ ఎడిట్. ఓన్లీ ఏదైతే మీకు ఆల్రెడీ వాల్యూ ఉంటుందో ఒరిజినల్ వాల్యూ అది మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే మనం చూసుకుంటే ఐ హ్యావ్ సమ్ హోటల్ డేటా. ఈ హోటల్ డేటాలోని మనకి ఇమేజ్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. ఇది మనకి పేరెంట్ కాంపోనెంట్ అనుకోండి. app.jsx ఈజ్ ఎ పేరెంట్ కాంపోనెంట్. ఈ పేరెంట్ కాంపోనెంట్ నుంచి మనకి చైల్డ్ కాంపోనెంట్ అయిన hotel.jsxలోకి డేటా అనేది పాస్ చేయాలి బై యూజింగ్ ప్రాప్స్. ఎలా చేయాలి? ఫస్ట్ ఐ హ్యావ్ ఏ డేటా. ఇక్కడ ఉండే డేటా. ఈ డేటాని మనం ఏం చేసాం? డీస్ట్రక్చరింగ్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటాం. ఇలా రాస్తే ఈ హోటల్ డేటా అనే ఈ ఆబ్జెక్ట్‌లో నుంచి ఇమేజ్‌ని, డిస్క్రిప్షన్‌ని సెపరేట్‌గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. లేదు మీరు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే ఎలా చేయాలి? hotel.img అనే దాన్ని రాసుకోవాల్సొస్తది. అందుకోసం మనం సింప్లిఫై కోసం ఎక్స్ట్రాక్ట్ చేశాను అంతే. ఇక్కడ మనకి ఏదైతే ఈ హోటల్ కాంపోనెంట్ ఉందో, ఈ హోటల్ కాంపోనెంట్ ద్వారా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. యాట్రిబ్యూట్స్ బై యూజింగ్ యాట్రిబ్యూట్స్ అండ్ నేమ్ అనే ఏదో ఒక నేమ్. ఇది ఏదన్నా పెట్టొచ్చు మీరు. నేమ్ అని, ఇమేజ్ అని. ఇట్స్ యువర్ విష్. ఇది నేను క్రియేట్ చేసుకున్న నేమ్ ఇవి నేమ్. బట్ ఇక్కడున్న డిస్క్రిప్షన్ వాల్యూ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉంటుందో, ఈ డిస్ట్రక్షన్ చేసిన వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడికి పేస్ట్ చేయాలి. సేమ్ ఇమేజ్‌కి కూడా అంతే. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి మనం పాస్ చేస్తాం. ఈ పాస్ చేసింది ఎక్కడ యాక్సెస్ చేస్తామంటే ఈ hotel.jsx కాంపోనెంట్‌లో ఇక్కడ మనం ప్రాప్స్ అనే యూజ్ చేసి ప్రాప్స్‌ని యాక్సెస్ చేస్తాం. యాక్సెస్ చేస్తే మనకి ఎన్నుంటే అన్నొస్తాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 వస్తాయి. ఎన్నుంటే అన్ని వస్తాయన్నమాట. ఇక్కడ రెండిటిని మనం అగైన్ వీఆర్ డిస్ట్రక్చరింగ్ హియర్. వీఆర్ యుటిలైజింగ్ ఇన్ అవర్ కాంపోనెంట్. ఇమేజ్‌ని యూజ్ చేసుకున్నాం. డిస్క్రిప్షన్ నేమ్ అనేది నేమ్ దగ్గర యూజ్ చేసుకున్నాం. సో, ఇలా యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వచ్చింది? మళ్ళీ నేను రన్ చేసుకుంటా. npm run dev. Package is not found. So React is my React. Okay. cd my React. npm run dev. రన్ అవుతుంది. మన ఈ లింక్‌ని ఓపెన్ చేస్తే లోకల్ హోస్ట్ ఒక సర్వర్ ఓపెన్ అయింది కదా! ఆ సర్వర్‌ని మనం ఇక్కడ చూసుకోవచ్చు.
ఇది మైక్రో హెచ్డి ఓపెన్ అవుతుంది. ఐ ఓపెన్ ఇన్ క్రోమ్. ఇంతవరకు క్లియరా? ప్రాప్స్ ఏమైనా డౌట్ ఉందా? క్లియర్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాప్లోనే మనకి వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ లైక్ ప్రాప్ టైప్స్. మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ప్రాప్ టైప్స్. సో ఈ ప్రాప్ టైప్స్ ఏంటి అని అంటే, మేజర్లీ మనం ప్రాప్ టైప్స్ని ఎందుకు యూజ్ చేస్తామని అంటే, నార్మల్లీ ఇప్పుడు విచ్ టైప్ అంటే యూఆర్ గెటింగ్ సమ్ డేటా. ఐ మీన్ ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ ఉంది, ఇదేంటిది? ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ. ఇమేజ్ అనేది ఒక స్ట్రింగ్ వాల్యూ. సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఒక స్ట్రింగ్ వాల్యూ. సో మనకి డేటా టైప్స్ ఉన్నాయి. ప్రాప్ ఆ టైప్ ఏంటి, ఆ ప్రాప్ టైప్ ఏంటి, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది పేరెంట్ కాంపోనెంట్ టు చైల్డ్ కాంపోనెంట్. అది మీరు అంటే మీరు చైల్డ్ కాంపోనెంట్లో మీరు ముందే ఒక టైప్ని డిసైడ్ చేస్తారనమాట. ఇది స్ట్రింగ్ వాల్యూ లేకపోతే ఇది బులియన్ వాల్యూ, అది మాత్రమే రావాలి. దాని ప్లేస్లో ఏదైనా వస్తే సో ఇది రిజెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక సమ్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ వీఆర్ క్రియేటింగ్ బై యూజింగ్ ప్రాప్ టైప్స్. ఓకే, ఈ ప్రాప్ టైప్స్ ఎలా రాయాలి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను చూస్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే, టు గెట్ దట్ ఇన్స్టాల్, we need to install ప్రాప్ టైప్స్ అనే ప్యాకేజెస్. ఇప్పుడు దాకా మనం ఏంటంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాం. చూడండి, ఏం లేదు. సో ఒక ప్రాప్ టైప్ అనే ఒక ప్యాకేజ్ ఉంది, ప్రాప్ టైప్స్. సో ఈ ప్రాప్ టైప్స్ అనే ప్యాకేజ్ వచ్చేసరికి మనం వి విల్ ఇన్స్టాల్. దానికోసం నేను ఒక న్యూ టెర్మినల్ తీసుకుంటున్నా. జస్ట్ cd my react. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు npm-i, మీకు ఒకవేళ నేమ్ గుర్తు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రాప్ టైప్ అని ఎలా ఉంటుందని గుర్తు రాకపోతే ప్రాప్ -టైప్స్ మీకు గుర్తులేదు, అప్పుడు ఏం చేయాలంటే మీరు npm ప్రాప్ టైప్ అని ఇవ్వండి అక్కడ. సో సమ్ ర్యాండమ్ నేమ్, అంటే మీరు ఎగ్జాక్ట్ నేమ్ ఇవ్వకుండా మీరు ఇలా టైప్ చేసేయండి అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది. మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, npm వెబ్సైట్. సో దట్ ఈస్ npm ప్యాకేజ్. ఇక్కడ ఉంది సరే npm. ఈ వెబ్సైట్లో మనం ఏంటి అంటే విచ్ ప్రాప్ టైప్ అనేది క్లియర్గా అక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రాప్ టైప్స్. ఇది మీరు ఇన్స్టాల్ చేయాల్సింది. అంటే మీకు ప్యాకేజ్ నేమ్ గుర్తు లేకపోతే సో యూ కెన్ సెర్చ్ ఇన్ ద గూగుల్ అండ్ యూ కెన్ యూటిలైజ్ విచ్ ప్రాప్ టైప్ అనేది మనం ఇస్తాం ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఐ విల్ గో ఇన్ ద టెర్మినల్ npm-i స్పేస్ ప్రాప్ టైప్స్ అంతే. ఇది ఇన్స్టాల్ అయిపోతుంది ఈ ప్యాకేజ్. సో ఇది ఇన్స్టాల్ అయ్యిందా లేదా అసలు ఏంటి అని అంటే మీరు ప్యాకేజెస్ చూసుకోవాలి. ప్యాకేజ్.json-లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ప్రాప్ టైప్స్ అని వచ్చింది. ఇక్కడ డిపెండెన్సీస్లో రియాక్ట్ డాము, అలానే ప్రాప్ టైప్స్ 15.8 వర్షన్ ఉంది. ఓకే, సో ప్రాప్ టైప్స్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ యూటిలైజ్ చేయాలి. హౌ వీ నీడ్ టు యూటిలైజ్. చిల్డ్రన్ కాంపోనెంట్కి వెళ్తాం మనం. చిల్డ్రన్ కాంపోనెంట్లో ఫస్ట్ ఏం చేస్తామంటే వీ విల్ ఇంపోర్ట్ చేయాలన్నమాట. ప్రాప్ టైప్స్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, పైన ఫస్ట్ ఎప్పుడు ఇంపోర్ట్, ఇది కూడా మీరు తెలుసుకోవాలి ఎక్కడ ఇది రాయాలని. ఇంపోర్ట్ ఎప్పుడు పైన ఉంటుంది, దాని కింద కాంపోనెంట్ ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ కింద ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో ఇలా రాసుకోవాలి మనం. ఇంపోర్ట్ ప్రాప్ టైప్స్ కదా, ప్రాప్ చూడండి, ఇక్కడ ఏదో వచ్చింది మన సెషన్ ప్రాప్ టైప్ సార్ నాది. ప్రాప్ టైప్స్ ఫ్రమ్ ప్రాప్ టైప్స్. అది సో నేను ఇంపోర్ట్ చేసుకున్నా. ఫస్ట్ ప్రాప్ టైప్స్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో అది మనం యూజ్ చేయాలి. సో ఏంటి, మనకి హోటల్ అనే కాంపోనెంట్ నేమ్ ఉంది. ఈ హోటల్ అనే కాంపోనెంట్ నేమ్కి మనం యూటిలైజ్ చేయాలంటే కింద మనం హోటల్ అని రాసుకుంటాం. జస్ట్ హోటల్ డాట్
సో ఈ ప్రాప్ టైప్స్ ఏది ఉందో ఆ ప్రాప్ టైప్స్ని మనం పైన ఉంది కదా, సో ఈ ప్రాప్ టైప్స్ అని ఒకటి తీసుకుంటాం మనం. సో ప్రాప్ టైప్స్, సో దీన్ని ఇది ఒక ఆబ్జెక్ట్లో రాసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమేమి వస్తున్నాయి ఈ ప్రాప్ టైప్లో, ఐఎమ్ గెట్టింగ్ కొన్ని వస్తున్నాయి కదా మనకి, ఆ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గెట్టింగ్ నేమ్ అండ్ ఇమేజ్ కదా, సో నేమ్ అండ్ ఇమేజ్. సో ఆ నేమ్ అండ్ ఇమేజ్ని మనం, సో వి విల్ గెట్ హియర్ అది ఏంటి ఏ టైప్ అనేది వి విల్ డిసైడ్. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఐఎమ్ గెట్టింగ్ నేమ్ ఇమేజ్. సో నేను ఇక్కడ నేమ్ అని ఇస్తున్నా, నేమ్. ఓకే, ఈ నేమ్ని మనం ప్రాప్ టైప్స్లో మనం డిఫైన్ చేస్తాం. ప్రాప్ టైప్స్ డాట్ విచ్ ప్రాప్ టైప్ ఇది స్ట్రింగ్ అని ఇస్తున్నాను నేను, స్ట్రింగ్ అంతే. అంటే దీనివల్ల ఏం యూసేజ్ వస్తుంది అనేది నేను చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ అండ్ ఇమేజ్ ప్రాప్ టైప్స్, ఇది కూడా మనకి స్ట్రింగ్ కిందకే వస్తుంది కదా. ప్రాప్ టైప్స్ డాట్ స్ట్రింగ్. సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రాప్ టైప్స్లో ఈ నేమ్ బదులు, సో ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ వస్తుంది కదా, నేను ఇక్కడ నేమ్ డిస్క్రిప్షన్ బదులు ఇక్కడ స్ట్రింగ్ బదులు ఐ విల్ గివ్ సమ్ ర్యాండమ్ నెంబర్. ఓకే, ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నా. సో దీనివల్ల ఏమవుతుంది, ఇష్యూ ఏంటి అనేది వి విల్ సీ ఇన్ అవర్ వెబ్సైట్. జస్ట్ రిఫ్రెషింగ్ ఇట్, ఐఎమ్ గెటింగ్ నెంబర్ హియర్. బట్ మీరు ఏంటి అని అంటే ఇన్స్పెక్ట్ చేస్తే కన్సోల్ లాగ్లో name should be is required option. Prop types, hotel and prop types. Okay, prop types in string. Okay, fine. Name and image. Okay, ఇక్కడ డిస్ట్రక్షన్ చేద్దాం మనం. Instead of giving over here, సో నేను ఇలా కూడా చేయొచ్చు డిస్ట్రక్షన్. జస్ట్ okay, now should throw an error. It should throw చేయట్లేదు. ప్రాప్ టైప్స్ అండ్ ప్రాప్ టైప్స్ ఇంపోర్ట్ కరెక్ట్గా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇంపోర్ట్ ప్రాప్ టైప్స్. ఓకే, ఫ్రమ్ ప్రాప్ టైప్స్, ఫైన్. Okay, I'll give is required over here, then fine. Instead of this, and నేను నేమ్ని రిమూవ్ చేస్తా.
Okay, and మేబీ ఇది డిప్రికేట్ చేశారా ఇవి కూడా ప్రాప్ టైప్స్? I just want to check. It should throw an error. I'm not sure. అది కూడా చెక్ చేయాలి ఒకసారి డాక్యుమెంట్. మేబీ ద రీసెంట్ అప్డేట్స్ వైట్ కదా, ఇది వైట్. ఇట్స్ నాట్ ఏ ఫస్ట్ రియాక్ట్ క్రియేట్ యాప్ కాబట్టి మేబీ దే మైట్ చేంజ్. ఐ నీడ్ టు చెక్ హియర్. యాక్చువల్లీ ఏంటి అని అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఫైన్. అండ్ దెన్ సో ఇక్కడ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హియర్ ఈజ్, ఇక్కడ మనం ఏదైతే ఈ స్ట్రింగ్కు బదులు నెంబర్ పంపిస్తున్నాం కదా, సో ఈ నెంబర్ పంపిస్తున్నప్పుడు ఇట్ షుడ్ త్రో అన్ ఎర్రర్ అనమాట. ఇక్కడ నేమ్ ప్లేస్లో స్ట్రింగ్ రాకుండా వేరేది ఏదో వచ్చినా ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. లైక్ నేమ్ అనేది మీరు యు ఆర్ సెండింగ్ ఏ, ఐ మీన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ప్రాప్ టైప్ యాజ్ ఎ స్ట్రింగ్, బట్ యు ఆర్ సెండింగ్ ఏ నేమ్, ఐ మీన్ యు ఆర్ సెండింగ్ ఏ నెంబర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ హియర్, ఐ విల్ చెక్ దిస్ వన్. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే డిఫాల్ట్ ప్రాప్ టైప్స్ కూడా ఉంటుంది. సో ఆ డిఫాల్ట్ ప్రాప్స్ కూడా మనం ఇప్పుడు ఇద్దాం. అంటే వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్, ఐఎమ్ నాట్ షూర్. ఐ విల్ చెక్. యా, డిఫాల్ట్ అసలు వర్క్ అవుతుందా లేదా విల్ చెక్. అండ్ టైప్ నంబర్ తీసుకుని నంబర్లో స్ట్రింగ్ ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుందంటారా? లేదు, రావాలి. మేబీ చేంజ్ అయ్యింది, నేను చెప్తాను. డిఫాల్ట్ ప్రాప్స్ ఈక్వల్ టు, అండ్ దెన్ సో ఇక్కడ నార్మల్గా డిఫాల్ట్ ప్రాప్స్లో అంటే ఏమీ డేటా రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా అనేది రావట్లేదు ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి మీకు డేటా అనేది మీరు పంపించినప్పుడు బై డిఫాల్ట్గా ఇక్కడ మనం కొన్ని డేటాస్ ఇచ్చేస్తాం అనమాట. అంటే నేమ్ అనేది హోటల్ అని రావాలి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజ్ లేకపోతే సమ్ ర్యాండమ్ ఇమేజ్ని నేను ఇవ్వాలి, సమ్ ర్యాండమ్ ఇమేజ్. సో అది మన రిక్వైర్మెంట్, ఇలా ఇస్తామన్నమాట. సో ఇది చూద్దాం, సో ఇది వర్క్ అవుతుందా లేదో. ఇట్స్ నాట్ హోటల్, ఓకే. అండ్ నేమ్ని మనం పాస్ చేయకుండా విల్ సి సేవ్. No, it's not coming. Prop types, import prop types. Let me check my previous code. It's over there, it is working. Yeah, not sure. అంటే I will check what was actually. Okay, no problem. మేబీ అంటే అది రివైజ్ చేసి ఉంటారు, నేను డాక్యుమెంట్ చెక్ చేయాలి అది. బట్ ఏంటంటే ఇది కాన్సెప్ట్ ఏంటి అని అంటే, దీనివల్ల సో మనకి ఏదన్నా ఒక ప్రాప్ టైప్ని మనం సెండ్ చేసేటప్పుడు సో స్ట్రింగ్ వాల్యూ మనకి ఏదైతే ఉందో స్ట్రింగ్ వాల్యూని వస్తుందా, నెంబర్ వాల్యూ వస్తుందా అనే దాన్ని బట్టి మనకి ఇది సో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ నెంబర్ పంపించారు అనుకోండి, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హియర్ స్ట్రింగ్, సో అప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. అక్కడ ఒకవేళ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తే నెంబర్, విచ్ డేటా టైప్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లేటెస్ట్ చాలా చేంజెస్ వచ్చాయి, మేబీ దానివల్ల అయి ఉంటుంది. ఓకే, లెట్స్ లీవ్ ఇట్ అసైడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే,
మనకి ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో ఒక చిన్నది చెప్తాను నేను. అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ మీరు ఇంతకుముందు మనం నార్మల్‌గా ఏంటి ఒక ఫంక్షన్ రాసేవాళ్ళం. ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకొక బటన్ ఉంది. ఈ బటన్‌కి నేను ఇక్కడ క్లిక్ అనే ఒక ఫంక్షనాలిటీ ఇవ్వాలి. అంటే ఈ బుకింగ్ అనే దాని మీద మనం బటన్ మీద క్లిక్ చేస్తే ఈ బటన్ మీద మనం క్లిక్ చేస్తే సమ్ ఆపరేషన్ జరగాలి. సో, దానికోసం మనం ఏంటనంటే సో, మనకి ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో ఆన్ క్లిక్ అనేది ఇక్కడ వస్తుందనమాట. ఎలా అంటే మనం నార్మల్‌గా ఆన్ క్లిక్ ఎలా అంటే ఇలా రాస్తాం ఆన్ క్లిక్ అని. బట్ ఇక్కడేంటి అనంటే ఆన్ క్లిక్ క్యామెల్ కేస్‌లో ఉంటుంది ఇన్ రియాక్ట్. బట్ ఇన్ జావా స్క్రిప్ట్‌లో మీకు ఏంటి అనంటే ఆన్ క్లిక్ అనేది అన్నీ నార్మల్‌గా స్మాల్‌గా ఇలా వస్తుంది. ఇలా ఆన్ క్లిక్ అని. బట్ ఇన్ రియాక్ట్ ఆన్ క్లిక్ అనేది ఇలా రాయాలి మనం. ఓకే. సో, ఇక్కడ మీరు ఈ ఆన్ క్లిక్ తర్వాత మీరు ఒక ఫంక్షన్‌ని ఏదన్నా ఒక ఫంక్షన్ నేమ్ ఒకటి నేమ్ ఇచ్చేసి ఐ మీన్ ఫంక్షన్ నేమ్ ఏంటంటే హ్యాండిల్ క్లిక్ అలా ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తాం మనం. ఇలా కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ నేమ్‌కి ఏంటి అనంటే మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం పైన. ఫంక్షన్ ఒకటి ఇస్తాం. కాన్స్ట్ హ్యాండిల్ క్లిక్ ఇలా ఒక యారో ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తున్నా. అండ్ దెన్ ఈ లోపల ఒక ఫంక్షనాలిటీ సమ్ కన్సోల్ లాగా ఏదో ఒకటి జరగాలి. జస్ట్ ఒకటి అంతే. దీనికి మనం ఏం చేస్తామంటే ఒకసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఐ ట్రై టు రీరన్ అగైన్. ఏమైనా ఇష్యూ ఉందా? నౌ ఐఎమ్ క్లిక్ చూసారా వచ్చింది. ఎక్కడ దేని చూసినా ఐఎమ్ క్లిక్. ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో మనం ఏం చేయాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీరు క్లిక్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేయాలి అనంటే ఆన్ క్లిక్ అని ఇలా రాసుకుంటాం అనమాట. ఆన్ క్లిక్. ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఇలా హ్యాండిల్ క్లిక్ అని రాసి మనం ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్ తీసుకొని ఇలా మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఈ ఫంక్షన్ నేమ్ నార్మల్‌గా మీరు యూజ్ చేయాలంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే హ్యాండిల్ క్లిక్‌ని కాల్ చేయాలి, ఇన్వోక్ చేయాలి అనంటే ఇలా రాసేవాళ్ళం. బట్ ఇలా రాయాలి అనంటే ఇలా రాస్తే ఏమైపోతదంటే వర్క్ అవ్వదు ఇక్కడ. నార్మల్‌గా ఇక్కడ ఏం చేసేవాళ్ళం మనం ఇలా రాసేవాళ్ళం. ఇలా రాస్తే ఇట్ వోంట్ వర్క్. ఎందుకు అనంటే ఇది ఇమ్మీడియేట్‌గా రన్ అయిపోతదనమాట. అంటే మనం ఎప్పుడైతే రియాక్ట్‌లోకొచ్చేసరికి మనం పారాంథసిస్ ఇస్తామో ఇట్ విల్ రన్ ఇమ్మీడియేట్‌లీ. చూడండి మనం రిఫ్రెష్ చేస్తాను నేను. అది 5 టైమ్స్ క్లిక్ అయిపోయింది. అదే క్లిక్ అయిపోయింది. అంటే ఇట్ కాల్ అయిపోయింది. ఇన్వోక్ అయిపోయింది. వితౌట్ యూ ఆర్ డూయింగ్ ఆన్ క్లిక్ ఆపరేషన్ హ్యాండిల్ క్లిక్ అనేది రన్ అయిపోయింది. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి మీకు ఏం చేయాలంటే ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా పారామీటర్ పాస్ చేయాలి. ఫ్రమ్ హియర్ టు హియర్. మీరు ఒక పారామీటర్‌ని పాస్ చేయాలి అన్నప్పుడు సో, యూ నీడ్ టు యూజ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా ఇలా యూజ్ చేసుకుంటే సో, ఇట్ వోంట్ వర్క్ అనమాట. అలా అవ్వదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు రాలేదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడే వస్తది నాకలా. చూడండి. అది. ఓకే. ఇక్కడేం లేదు. ఇక్కడేంటంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు యుటిలైజ్ పారాంథసిస్ మీరు ఇలా కాల్ చేయాలి. ఎందుకు ఈ పారాంథసిస్ అంటే పారామీటర్‌ని పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక అనే ఒక దాన్ని పాస్ చేయాలనుకుంటున్నా అని. సో, ఇక్కడ కూడా నేను ఈని యాక్సెస్ చేయాలి ఇలా. సో, ఇప్పుడు ఇక్కడ కూడా ఈని పంపించాలి. ఇలా అనమాట. ఇలా నువ్వు ఇదంతా ఒక ఏదన్నా ఒక వాల్యూని ఇలా పాస్ చేయాలి అనుకుంటే పారాంథసిస్‌ని యూజ్ చేయాలి. పారాంథసిస్ యూజ్ చేయాలి అనంటే యూ నీడ్ టు గివ్ ఎ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా ఇలా రాయాలి. రాయకపోతే అది వర్క్ అవ్వదు. ఇప్పుడు చూడండి నేను కన్సోల్‌లో ఈని ప్రింట్ చేస్తున్నా. సో, ఐల్ జస్ట్ రిఫ్రెష్ ఇట్ హియర్. చూడండి ఇక్కడ అనేది ఏంటి ఒక ఈవెంట్ వచ్చింది. చూడండి ఈవెంట్. ఈ ఈవెంట్‌లో ఆన్ క్లిక్ అనేది మీరు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం క్లియర్‌గా వస్తదనమాట. మొత్తం మీరు ఏంటి ఆ ఈవెంట్‌లో ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి క్లియర్‌గా. ఇది చూడండి విండో కూడా వస్తుంది. విండో ఆబ్జెక్ట్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా విండో అలర్ట్ డామ్‌లో.
సో, దానికి గూడా ఇది వర్క్ అవుతుంది. ఏదన్నా ఒక పారామీటర్‌ని మీ ఒక ఈవెంట్ మీరు పాస్ చేయాలి అనుకుంటే, సో, యూ నీడ్ టు యూజ్ పారాంథసిస్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద పారాంథసిస్, యూ నీడ్ టు యూజ్ ద కాల్ బ్యాక్ ఆల్సో. కాల్ బ్యాక్ ఫంక్షన్‌లా రాయాలి మీరిది. అప్పుడే ఇది వర్క్ లేదు ఏమవుతుంది ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇలా ఇస్తే, ఇట్ విల్ కేమ్ ఇమ్మీడియేట్‌లీ. అంటే వితౌట్ మీరు క్లిక్ చేయకుండా మీరు ఫంక్షనాలిటీ ఏంటి ఇక్కడ క్లిక్ అయిన తర్వాతనే ఇక్కడున్న ఆపరేషన్ ఈ హ్యాండిల్ క్లిక్‌లో ఉన్న ఏదైతే ఉంటదో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ వితౌట్ మనం క్లిక్ చేయకుండానే అయిపోతదనమాట. వెనెవర్ యూ హావ్ గివెన్ ఎ పారాంథసిస్. ఓకే. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ఈవెంట్ హ్యాండ్లింగ్? ఓకే. నౌ ఏంటి అనంటే మనకి ఇది అంటిల్ నౌ ఇట్స్ ఫైన్. నేను ఒక కొత్త కాన్సెప్ట్‌ని ఇప్పుడు ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిలయబుల్ అండ్ యూజబుల్ కాన్సెప్ట్ అనమాట. ఇన్ రియాక్ట్‌లోనే రియాక్ట్ అనేది నేమ్ అసలు ఈ రియాక్ట్‌కి ఇంత పాపులారిటీ ఎందుకొచ్చిందంటే ఈ వీట్లి వల్ల అనమాట. వీటిల్ని ఏమంటామంటే హుక్స్ అంటాం. రియాక్ట్ హుక్స్ అంటాం. దానికోసం నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటా. .js అని ఒక ఫైల్ తీసుకుంటున్నా. కౌంటర్ అనే దాన్ని నేను ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లు అన్నీ వచ్చేసాయి చూసారా? ఆటోమేటిక్‌గా అంటే కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయిలెండి రియాక్ట్‌లో. దానివల్ల ఈ కౌంటర్ అనేది స్మాల్ ఇచ్చా నేను. సో ఇది స్మాల్ వేయకూడదు, ఇది క్యాపిటల్. రీనేమ్ టు కౌంటర్. సేవ్. ఇక్కడ కూడా జస్ట్ గివ్ కౌంటర్ క్యాపిటల్ అండ్ ఇక్కడ కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు క్యాపిటల్. సేవ్. ఇది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. ఇంపోర్ట్ కౌంటర్ ఫ్రమ్ counter.jsx. ఇక్కడ మనం ఇది కౌంటర్, ఇది కౌంటర్. ఇక్కడ మనం దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. కౌంటర్. ఓకే ఫైన్. ఇది వచ్చిందా లేదా అని చెక్ చేయడం కోసం మనం ఇక్కడ చూడండి కౌంటర్ వచ్చింది. ఇదంతా జస్ట్ ఫర్ నౌ ఐ విల్ కామెంట్. కౌంటర్ అనేది వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కౌంటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ హియర్. ఇక్కడ కౌంటర్ అని రాసాం కదా ఈ డివ్లో, ఈ కౌంటర్ నేమ్ అనేది అక్కడ వచ్చింది. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు రియాక్ట్ హుక్స్ గురించి చెప్తా నేను. హ్యాండ్లింగ్ అండ్ దెన్ రియాక్ట్ హుక్స్. అసలు ఈ హుక్స్ అంటే ఏంటి? ఓకే. బిఫోర్ 16 ఏంటి అని అంటే మనకి రియాక్ట్ వర్షన్ ఇప్పుడు ఏం నడుస్తుంది అని అంటే ఇఫ్ యూ గో అండ్ సీ 19 సమ్ వర్షన్ నడుస్తుంది. 19 వర్షన్ నడుస్తుంది. ఓకే. బిఫోర్ 16 అనమాట. అంటే ఇంతకుముందు 18 నడిచింది. ఇప్పుడు 19 రీసెంట్‌గానే 19 వర్షన్ అనేది చేంజ్ అయింది. 19 వర్షన్ చేంజెస్ వచ్చినాయి. సో మనం బిఫోర్ 16 ఏమైంది అని అంటే మనకి హుక్స్ లేవనమాట. బిఫోర్ 16 ఏంటంటే మనకి దెర్ ఇస్ నో హుక్స్ లేవు అప్పుడు మనం వేరే యూజ్ చేసేవాళ్ళం. సో అది అన్ని పక్కన పెడితే ఇప్పుడు మనకి ఏంటంటే హుక్స్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం ఆఫ్టర్ 6.8 అనేది ఈ హుక్స్ ద్వారా మనకి సింప్లిఫై చేశారనమాట. చాలా వర్క్ని రియాక్ట్లో సింప్లిఫై చేశారు. సో అందులో ఏంటి అని అంటే హుక్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ హుక్ ద్వారా ఏంటి అని అంటే మనం హుక్ అంటే ఏం లేదు, ఇది ఒక ఫంక్షన్ అంతే. హుక్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా కొన్ని క్లాస్ కాంపోనెంట్స్ రాయకుండా ఏంటి అని అంటే ఇది మనకి డేటాని అనేది సింప్లిఫై చేస్తుంది. లైక్ ఏంటంటే ఏదైనా డేటాని మ్యానిపులేట్ చేయాలి, లేదా ఏదైనా డేటాని ఫెచ్ చేసుకోవాలి, ఏదైనా డేటాని చేంజ్ చేయాలి. అలాంటప్పుడు ఈ హుక్ అనే ఫంక్షన్స్, హుక్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్.
ఫంక్షన్స్ అంటే ఇవేంటి ఇంటర్నల్ ఫంక్షన్స్ వాళ్ళు రాసుకున్నారనమాట ఒక నేమ్తో ఫంక్షన్స్ రాసుకున్నారు. సో మనం ఏంటంటే బిఫోర్ 16 version there is no hooks. సో ఆఫ్టర్ 16.8 తర్వాత మనకు వచ్చినాయి ఈ హుక్స్ అన్నీ. సో ఫస్ట్ ఏంటంటే మనకి చాలా హుక్స్ ఉన్నాయి. ఆ హుక్స్ ఏంటంటే అంటే మెయిన్గా మనం యూజ్ చేసేది చెప్తాను. సో మెయిన్గా మనం యూజ్ చేసేది యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్. దీస్ 2 హుక్స్ వల్ల మనం 95% వెబ్సైట్ని మనం బిల్డ్ చేయొచ్చు బై యూజింగ్ ఓన్లీ దీస్ 2. యూజ్ స్టేట్ ఉంటే 70% 80% వచ్చేస్తుంది యూజ్ స్టేట్ వల్ల. సో అంటే ప్రతి దానికి మనం యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అసలు యూజ్ స్టేట్ అంటే ఏంటి, యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు ఇవి ఎందుకు, మనకు చాలా ఉన్నాయి. ఇంకా యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెడ్యూసర్, యూజ్ కాంటాక్ట్స్, యూజ్ హిస్టరీ, యూజ్ నావిగేషన్, అట్లా బోల్డ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు ఏం లేదు, ఇక్కడికి వచ్చి జస్ట్ యూజ్ అని కొడితే మీకు కనబడతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూజ్ ఇక్కడ యూజ్ అని కొడితే చూడండి మనకు వచ్చింది. యూజ్ యాక్షన్ స్టేట్ అంట, కాల్ బ్యాక్, యూజ్ కాంటాక్ట్స్, ఇవన్నీ ఉంటాయి. యూజ్ ఎఫెక్ట్, యూజ్ మెమో, యూజ్ రెడ్యూసర్, యూజ్ రెఫ్, యూజ్ స్టేట్, ఇవన్నీ ఇన్ని ఉన్నాయి మనకి. బట్ మనం యూజ్ చేసేది మెయిన్గా యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్. ఓకే, యూజ్ స్టేట్ ఇది ఒకటి అండ్ యూజ్ ఎఫెక్ట్ ఒకటి. ఈ యూజ్ స్టేట్ అంటే ఏంటి అంటే, యూజ్ స్టేట్ అంటే ఏం లేదు, మేనేజింగ్ ద స్టేట్. మనం ఒక స్టేట్ వాల్యూని, అంటే మనకి ఈ కాంపోనెంట్ లోపల ఉన్న వాల్యూని చేంజ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి వి విల్ యూజ్ ద యూజ్ స్టేట్. ఓకే, యూజ్ స్టేట్లో మనం కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఈ హుక్స్ రాసేటప్పుడు మనం కొన్ని రూల్స్ని కూడా ఫాలో అవ్వాలి. ఫస్ట్ అసలు యూజ్ స్టేట్ ఎక్కడ రాయాలి, ఇక్కడ చూడండి పైన మనకి ఒక దగ్గర వచ్చేసింది. ఇది నార్మల్గా ఏంటి అని అంటే, యూజ్ స్టేట్ అనేది ఏంటి అని అంటే మనకి ఫస్ట్ మనం ఎక్కడ రాయాలి అని అంటే రియాక్ట్ ఇక్కడ పక్కన మనం ఇంపోర్ట్ చేయాలి. ఫ్రమ్ రియాక్ట్ నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇదేంటంటే ఆబ్జెక్ట్ డిస్ట్రక్షన్, ఇది ఒక ఫంక్షన్ అని చెప్పాం కదా మనం. ఈ హుక్ అంటే ఒక ఫంక్షన్, యూజ్ స్టేట్ అనేది ఒక ఫంక్షన్, దాన్ని హుక్ అని అంటాం మనం. దీన్ని ఇలా మనం డిస్ట్రక్చర్ చేసుకుంటాం. ఓకేనా, ఇది టాప్ అబవ్ ఇక్కడ మనం డిస్ట్రక్చర్ చేసి తర్వాత మనం కింద దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే, సో ఇది ఎక్కడ యూటిలైజ్ చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కౌంటర్ రిటర్న్కి పైన మనం రాసిన కాంపోనెంట్కి లోపల, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ రాస్తామో రిటర్న్కి పైన కాంపోనెంట్కి మధ్యలో ఇలా ఇక్కడ రాయాలి మనం. ఇది రూల్ అనమాట. ఇది కరెక్ట్గా మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. సో దీనికోసం మనం ఏంటంటే యూజ్ స్టేట్ ఫంక్షన్ ఉంది. ఒక ఫంక్షన్ రాసినప్పుడు ఏం చేయాలి, దాన్ని కాల్ చేయాలి. యూజ్ చేయాలంటే కాల్ చేయాలి. ఇలా కాల్ చేస్తున్నాం. సో ఇలా కాల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, దీని లోపల మనకి సమ్ సెట్ ఆఫ్ 2 వాల్యూస్ ఉంటాయి అన్నమాట. మనకి యూజ్ స్టేట్ లోపల మనకి 2 వాల్యూస్ ఉంటాయి. సో ఆ 2 వాల్యూస్లో మనకి ఏంటంటే ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి సో ఇనీషియల్ వాల్యూ ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం దీన్ని అరే డిస్ట్రక్చరింగ్ చేయాలి. అరే డిస్ట్రక్చరింగ్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ ఇలా ఉంటాయి మనకి. సో ఇది అరే డిస్ట్రక్చరింగ్ ఇలా ఉంటాయి. సో ఈ అరే డిస్ట్రక్చరింగ్లో మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒక 2 వాల్యూస్ ఉంటాయి మనకి. ఎప్పుడైనా సరే ఒక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇనీషియల్ వాల్యూ, సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి, అంటే మనకి రెగ్యులర్ వస్తూనే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఏం లేదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ తీసుకుంటా, ఎనీ 2 వాల్యూస్ తీసుకుంటా. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే కౌంట్ అనే ఒక వాల్యూ తీసుకున్నా. సో ఇది కౌంట్ అనే కాదు, మీరు ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను కౌంట్ అని తీసుకున్నా. సెకండ్ నేమ్ వచ్చేసరికి నేను సెట్ కౌంట్ ఇవ్వాలంటే లేదు, ఎనీ నేమ్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఒక రూల్ ఇంకొకటి ఏంటి అని అంటే టు మేక్ ఇట్ క్లియర్, డెవలపర్స్ క్లియర్, టు మేక్ ఇట్ క్లియర్ ఏంటి అని అంటే మనకి కౌంట్ని మనకి ముందు సెట్ అని రాస్తాం అంతే. సెట్ అని రాస్తే సెట్ కౌంట్ లాగా అలా వస్తున్నాం. ఈ కౌంట్ అంటే ఏంటంటే ఇనీషియల్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఏదైతే మీరు పాస్ చేస్తారో వాల్యూని,
ఇప్పుడు నేను 0 పాస్ చేశాననుకో కౌంట్ అనేది 0 ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు కన్సోల్‌లో కౌంట్‌ని నేను డిస్‌ప్లే చేస్తా. జస్ట్ కౌంట్. సో, ఈ కౌంట్ వాల్యూ ఏమవుతుందంటే 0 వస్తుంది. ఇఫ్ యూ చెక్ ఇన్ ద వెబ్‌సైట్ చూడండి 0 వచ్చింది. counter.jsxలో సిక్స్త్ చూస్తే మీరు ఇది 0 ఎందుకు 0 వచ్చిందంటే నేనేం చెప్పా ఫస్ట్‌ది ఇక్కడ 2 ఉంటాయి. 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ అనేది ఇనీషియల్ వాల్యూ. ఇనీషియల్ వాల్యూ అంటే ఇక్కడ ఏది ఇస్తే అది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ స్ట్రింగ్‌లో డేటా అని ఇస్తున్నాను నేను. ఇప్పుడు డేటా అని వస్తుంది చూడండి మీరు ఇక్కడ చూడండి డేటా రిఫ్రెష్ చేస్తున్నాను నేను డేటా వస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఏదైతే మీరు వాల్యూని పాస్ చేస్తారో అక్కడ వస్తుంది ఇనిషియల్. మరి వాట్ ఈజ్ దిస్ సెకండ్ వాల్యూ అంటే దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. అంటే ఈ కౌంట్‌ని సెట్ చేయడానికి చేంజ్ చేయడం కోసం ఈ వాల్యూని మనం యూజ్ చేస్తాం. సో, ఇది ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు నేను చెప్తానండి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెట్ కౌంట్ నేను ఇలా కాల్ చేసి దానికి 1 అని ఇస్తున్నాను నేను. జస్ట్ 1 అని ఇస్తున్నా. సేవ్. చూడండి జాగ్రత్తగా చూసేయండి. ఓకే. యాక్చువల్‌గా ఇలా రాయకూడదు. ఇన్ఫినిట్ లూప్ అయిపోతది. దీనికోసం నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఇలా ఇచ్చే ముందు ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో, ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ నేను చెప్తా చూడండి. హుక్ అంటే ఏం లేదు. హుక్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఫంక్షన్. ఓకే. ఈ హుక్స్‌ని యూజ్ చేసి మనం ఏదన్నా వాల్యూని చేంజ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి, మన వర్క్‌ని సింప్లిఫై చేసుకోవడానికి ఈ హుక్స్ అనేవి వచ్చినాయి. అందులో మొదటి హుక్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది యూజ్ స్టేట్ అంటే టు మేనేజింగ్ ద స్టేట్. అంటే ఈ ఇంటర్నల్‌గా ఒక వాల్యూ ఏదైతే ఒక వేరియబుల్ నేమ్ వాల్యూ ఉంటదో ఆ వేరియబుల్ నేమ్‌ని అప్డేట్ చేయడమో, చేంజ్ చేయడమో చేస్తా ఉంటాం. సో, ఫస్ట్‌ది వచ్చేసరికి యూజ్ స్టేట్‌లో రూల్ ఎక్కడ మనం ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనం కాల్ చేస్తాం ఇలా. యూజ్ స్టేట్ అనేది కాల్ చేసాం. ఇన్వోక్ చేసిన తర్వాత ఒక వాల్యూ అనేది పాస్ చేశాను. సో, ఇందులో మనకి 2 వాల్యూస్ అనేవి ఉంటాయి. ఈ యూజ్ స్టేట్ ఫంక్షన్‌లో మీరు యూజ్ స్టేట్‌ని కన్సోల్ లాగ్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇక్కడ హోవర్ చేస్తే ఏమొచ్చింది? ఇనీషియల్ స్టేట్ అనేది నంబరు, సెకండ్ అనేది ఫంక్షన్. ఓకే. ఇది ఏంటిది? ఇది ఒక వాల్యూ అన్నమాట. ఒక నంబర్. ఇనీషియల్‌గా ఏదొస్తదో ఆ వాల్యూ ఉంటది ఇనీషియల్‌గా. నెక్స్ట్ సెట్ కౌంట్‌లో ఏంటంటే బై యూజింగ్ సెట్ కౌంట్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేసి ఈ కౌంట్ వాల్యూని అనేది చేంజ్ చేస్తా ఉంటాం. అది ఎలా అనేది నేను చెప్తానండి మీకు. సో, ఫస్ట్ ఏంటనంటే నేను ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకున్నా. ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సమ్ కౌంటర్ అనే ఒకటి తీసుకుంటా నేను. లెట్స్ సే ఐ హావ్ some button. I have a button called minus and I have some paragraph count అని ఇస్తున్నా నేను 0. ఓకే. నెక్స్ట్ వన్ బటన్ ఇంకొకటి వచ్చేసరికి ప్లస్. ఓకే. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇది హియర్ స్పాన్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మైనస్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇది మైనస్‌లోకి వెళ్ళాలి వాల్యూ. ప్లస్ చేస్తున్నప్పుడు ప్లస్ అవ్వాలి. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ టు ఇంక్రిమెంట్ ది వాల్యూ అండ్ డిక్రిమెంట్ ద వాల్యూ బై యూజింగ్ యూజ్ స్టేట్ అండ్ సమ్ ఫంక్షన్స్ మనం చేయాలి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్‌లా అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను కౌంట్ వాల్యూ అనేది ఇక్కడ నేను ఇస్తా. ఇనీషియల్‌గా ఎంత ఉంది కౌంట్ వాల్యూ? 0 ఉంది. సో, కాబట్టి ఈ కౌంట్ వాల్యూ అనేది 0 వస్తది. ఇక్కడ చూడండి 0. ఇక్కడ నేనేమి ఇచ్చా? కౌంట్ వాల్యూ ఇచ్చా. కౌంట్ వాల్యూ 0. ఇక్కడ మనం ఈ కౌంట్ వాల్యూని ఇంక్రిమెంటా, డిక్రిమెంటా చేయాలి. ఓకే. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తా ఉండాలి. సో, దీనికోసం ఐ విల్ టేక్ 2 ఫంక్షన్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
మనం 2 ఫంక్షన్స్ తీసుకొని ఐదర్ ఇంక్రిమెంట్ చేయొచ్చు ఆర్ డిక్రిమెంట్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ నేమ్స్ మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఫస్ట్ వన్ ఆన్ క్లిక్ మనకు కావాల్సింది ఏంటి? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అనే ఫంక్షన్, ఇది ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా నేను. ఈ ఫంక్షన్ని ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. కాన్స్ట్ ఫంక్షన్ నేమ్ ఇంక్రిమెంట్ అండ్ దెన్ ఇలా ఇచ్చాను. ఒక యారో ఫంక్షన్ తీసుకున్నా. లోపల ఏం చేయాలి? నేను ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రిమెంట్లో ఇంక్రీజ్ చేయాలి. ఏం ఇంక్రీజ్ చేయాలి? ఉన్న కౌంట్ని ప్రతిసారి ఒక వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, అంటే ప్లస్ చేస్తూ ఉండాలి. సో దానికోసం నేను సెట్ కౌంట్ని ఏం చేస్తానంటే లోపల ప్రెజెంట్ కౌంట్ వాల్యూ ఎంత ఉంది, ఆ కౌంట్ తీసుకుంటున్నా. కౌంట్ వాల్యూ, ఈ కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ వాల్యూ, అండ్ దెన్ దానికి ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, +1. సేవ్, అంతే. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ బటన్ మీరు క్లిక్ చేస్తారో ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ట్రిగ్గర్ అవ్వాలి. ఇంక్రిమెంట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? సెట్ కౌంట్లో ఈ కౌంట్కి సెట్ చేస్తుంది అనమాట. ఏంటి? కౌంట్ అనేది 0 వచ్చినప్పుడు దానికి +1ని మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఇనీషియల్గా 0 వచ్చింది, ప్లస్ చేస్తే చూడండి ప్లస్ వస్తుంది. మీరు ఒకవేళ ఈ కౌంట్ ఇవ్వకుండా ఓన్లీ +1 అని, ఓన్లీ 1 అని ఇస్తే ఏమవుతుంది చూడండి. సో ఐ జస్ట్ రీఫ్రెష్ ఇట్, +1 అవుతుంది. అంటే ఒకసారి అవుతుంది. ఇంకా అంటే ఈ వాల్యూ మీరు ఏది ఇస్తే అది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ డేటా డన్ అని ఇచ్చా. ఇట్లా చూడండి, డేటా డన్ ఇచ్చినాక ఐఎమ్ జస్ట్ రీఫ్రెషింగ్ ఇట్. నేను క్లిక్ చేస్తే డేటా డన్ వస్తుంది, అంతే. అర్థం? ఇక్కడ మీరు ఏ వాల్యూ ఇస్తే దానికి సెట్ అయిపోతుంది. ఈ కౌంట్ వాల్యూకి ఈ 0 అయిపోదు. అప్పుడు ఈ కన్సోల్ లాగా చూస్తే డేటా డన్ వచ్చింది. ఇనిషియల్గా ఏమొచ్చింది? 0 వచ్చింది. తర్వాత ఏమైంది? డేటా డన్ అని వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే ఇనీషియల్ వాల్యూ కౌంట్ అనేది 0 వస్తుంది, తర్వాత సెట్ చేస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న వాల్యూ, ఇనీషియల్గా ఉన్న వాల్యూని మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో ఈ ఫంక్షన్లో పారామీటర్ లాగా, ఆ పారామీటర్ అనేది కౌంట్కి సెట్ అవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ ఇక్కడ ఇలా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే యూజ్ స్టేట్ అనేది వస్తుంది. కౌంట్ +1 నేను ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? మనకి డిక్రిమెంట్ చేయాలి. డిక్రిమెంట్ వర్క్ అవుతుందా అంటే వర్క్ అవ్వట్లేదు. రిఫ్రెష్ ప్లస్ అనేది వర్క్ అవుతుంది, ప్లస్ చేస్తాం. మైనస్ అనేది వర్క్ అవ్వట్లే, మైనస్ అవుతా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ నేను ఆన్ క్లిక్ అని ఇంకొక ఫంక్షన్ తీసుకుంటా. ఆన్ క్లిక్, సో దాని పేరు డిక్రిమెంట్ అని ఇస్తా. డిక్రిమెంట్. ఈ డిక్రిమెంట్ కోసం ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం మనం, కాన్స్ట్ డిక్రిమెంట్. ఇలా డిక్రిమెంట్ అని తీసుకుంటాం. ఈ డిక్రిమెంట్ లోపల మనం సెట్ కౌంట్ని, ఇక్కడ సెట్ కౌంట్ ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఎంత? ఒక వాల్యూ మైనస్ చేస్తే సరిపోతుంది. కౌంట్ -1, జస్ట్ అంతే. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ రిఫ్రెష్ చేయగా 0కి వచ్చేస్తుంది. ఎందుకు 0 వస్తుందంటే మాటిమాటికి ఈ ఇనీషియల్ వాల్యూ అనేది ఇక్కడ 0 ఇచ్చాం కాబట్టి 0నే వస్తుంది. ప్లస్ చేస్తున్నా అండ్ మైనస్ చేస్తున్నా. మైనస్ చేస్తున్నా చూడండి, మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా చేంజ్ అవుతా ఉన్నది చూసారా వాల్యూస్. కౌంట్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా ఎంతవరకు అయితే అంత ప్లస్ అవుతూనే ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్, ఇన్ఫినిట్ టైమ్స్ అవుతుంది అట్లా. మీరు ఓకేనా? అర్థమైందా ఇది? మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఏం లేదు, చాలా వెరీ స్మాల్ కోడ్ అండ్ చాలా చిన్నదనమాట. ఏం లేదు, నేనేం చేయలేదు. ఇక్కడ ఒక ఆన్ క్లిక్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నా అంతే. ఆ ఫంక్షన్కి ఏమవ్వాలి? సెట్ కౌంట్ అనేది +1 అవ్వాలని రాశాను. ఇక్కడ ఒక యూజ్ స్టేట్ని యూజ్ చేసుకున్నా అంతే. స్టేట్ వాల్యూని చేంజ్ చేస్తున్నా అంతే. వెరీ సింపుల్, బేసిక్ అనమాట ఇది యూజ్ స్టేట్లో. ఇంకా ఉంటాయి అనమాట. మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత. ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ ఇన్ డీటెయిల్.
రేపు మళ్ళీ యూజ్ స్టేట్ గురించి చెప్తా ఇంకోసారి. ఇంకొక 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్.